వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేశామని తెలిపిన జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి. పిల్లలమర్రి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చండూరు గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులను అభినందించిన చండూరు ఎస్ఐ నర్సింగ్ వెంకన్న. నాంపల్లిలో అరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్మోగిన శివాలయాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాడపల్లికి వచ్చిన భక్తులకు 9 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోడి శ్రీనివాసులు. గూండాల మండలం నూనెగూడెం గ్రామంలో గల నూతన శివాలయం, హనుమాన్ ఆలయంలో నవగ్రహ విగ్రహాల నిర్మాణ ప్రతిష్ట. రఘునాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం ప్రత్యేక పూజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బెల్లంపల్లి మండల కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రసిద్ధిగాంచిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు బుధవారం ఏకపూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రసిద్ధిగాంచిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు బుధవారం ఏకపూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపించడం వలన మహాశివుని దర్శన భాగ్యం కలిగిందని, ప్రతి ఒక్క భక్తుడు, ప్రజలు అందరూ దర్శించుకోవాలని, ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ సహాయంతో రోడ్డు నిర్మించుకుంటామని, అలాగే బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్తానని ఆయన అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మన బెల్లపల్లి 1,73,000 మందికి ప్రార్థిస్తూ ఎల్లకాలం అందరూ సుఖ సంతోషాలతో మహాశివరాత్రి ఉండాలని పేరున అందరికీ మనస్ఫూర్తిగా నేను నా భార్య రమ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ మన బెల్లపల్లి ప్రజలు హ్యాపీగా ఉండాలని మీ ఆశీర్వాదంతో శివాలయం బ్లెస్సింగ్స్తో ఈ బుగ్గ రోడ్ వేయించుకున్న అవకాశం దొరికినది 50 ఏళ్ల సంది ఇప్పటి వరకు ఎవరు చేయన ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదము డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో పూజారి ఉన్న బుగ్గ టెంపుల్కి సోదరులకి మళ్ళొకసారి కాంట్రాక్టర్ గారు ఆ రోడ్ వేసిన సిరాజ్ గారికి వాళ్ళ బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ బెల్లపల్లి ప్రజలకు చాలా మంచిగా ఒక అవకాశం దొరికింది. ఈ రోడ్ ద్వారా మంచి దర్శనం చేసుకొని శివరాత్రి రోజున శివాలయంలో కొలనుపాక ఆలయంను స్థాపిత చేసిన పంచాచార్యులలో ఒకరైన రేణుకాచార్యుల ఆధ్వర్యంలో 500 సంవత్సరాల క్రితం సైదాపుర గ్రామంలో స్థాపించబడిన వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వవిపు బీర్లైలయ్య సతీ సమేతంగా వారి స్వగ్రామం వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొలనుపాక ఆలయంను స్థాపితం చేసిన పంచాచార్యులలో ఒకరైన రేణుకాచార్యుల ఆధ్వర్యంలో 500 సంవత్సరాల క్రితం సైదాపురం గ్రామంలో స్థాపింపబడిన వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లైలయ్య సతీ సమేతంగా వారి స్వగ్రామం వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయంలో శివుడు, గణపతి, కుమారస్వామి, భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి వార్లు వేంచేసి ఉన్నారని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా సోమవారం ఈ ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఏర్పాటు చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. అప్పటి నుండి వీరభద్రస్వామి దేవాలయంలో విశేష పూజలు, అభిషేకాలు చేస్తున్నారని, ఇక్కడ భక్తులు మొక్కుకున్న మొక్కులు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ప్రతి సోమవారం కార్తీక మాసంలో శివరాత్రి పర్వదినం నాడు అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేస్తారు. అతి పురాతనమైనది ఈ ఆలయం. అందుకోసమే ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పిల్లలు ओम शिवाय नमः। ओम ज्वला ओम एतत् सोमस्य सूर्यस्य वीरभद्रस्वामिने नमः। धूपमाघ्रापयामि, दीपं भावयामि, धूपदीपानन्तरं शुद्ध आचमनं समर्पयामि। वीरभद्रस्वामी संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम मनोवांछा मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम गुरुवराय मंगलम दत्तात्रेय मंगलम राजराम मंगलम रामकृष्ण मंगलम अय्यप्पा मंगलम मणिकंठा मंगलम देवदीशा मंगलम शास्त्राय मंगलम 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 नित्य शुभा मंगलम जगड़ा वीरभद्रस्वामी भगवान की जय। मंगल नीराजन दीपं दर्शयामि भावयामि कर्पूर मंगल नीराजन दीप తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ శివుని అనుగ్రహం వల్ల తెలంగాణ ప్రజలు, ఆలేరు ప్రజలు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యతోటి సమృద్ధిగా పంటలు పండి రైతులంతా కూడా సుఖ సంతోషాన్ని సైదాపురం వీరభద్రస్వామి ఆ శివయ్యను వేడుకొని అభిషేకాలు చేసి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా ఆలేరు ప్రజలకు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలని చెప్పి స్వామివారి కోరుకోవడం జరిగింది.
ఈ శివరాత్రి పర్వదినాన ఎంతో పవిత్రమైనటువంటి ఉపవాస దీక్ష ఉండే ఈ శివరాత్రి ఆ శివుని అనుగ్రహంతో అందరూ చల్లగా చూడాలని ఆ శివయ్యను మళ్ళొక్కసారిగా 400 సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ఉన్నది. ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామి, అమ్మవారు చాలా మహిమాన్వితమైన శక్తులు కలిగి ఉన్నారు. చాలా ఇక్కడే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి వస్తుంటారు. అలాగే ఈ సైదాపురం గ్రామం చుట్టుపక్కల నుంచి, యాదిరుట నుంచి, ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా శివరాత్రికి, మహాశివరాత్రి కానీ ఇంకా వేరే పర్వదినాలలో కూడా చాలా వరకు దర్శనానికి వస్తుంటారు. మహిమాన్వితమైన ప్రదేశం ఇది. అలాగే ఈ క్షేత్ర అభివృద్ధి కూడా ఈ మధ్యనే జరుగుతున్నది. గత సర్పంచ్ మరియు ఓం నమ శివాయ. సైదాపురం గ్రామం మాది. నా పేరు సారా శ్రీనివాస్. ఈ ఆలయ చైర్మన్ నేను. ఈ ఆలయం కులన్పాక పంచాచార్యులలో ఒకరైన రేణుకాచార్యుల చేత స్థాపితం జరిగింది. ఈ దాదాపు ఒక 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయంలో శివుడు, వీరభద్రుడు, భద్రకాళి, గణపతి, కుమారస్వామి విగ్రహాలు అంతర్భాగంలో కలవు. నందీశ్వరుడు ఉన్నాడు. ఈ విగ్రహాలను పరమ పవిత్రమైన వారి రేణుకాచార్యుల హస్తాలతో స్థాపితం జరిగింది. ఇది ఈ ఆలయము 20 పౌర్ణమి శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు వస్తారు. మన హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రి అనేటువంటిది చాలా మహోన్నతమైన ఒక విశిష్టమైన పండుగ. ఇది శివునికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజు ప్రతి నెల కూడా మాస శివరాత్రి అంటే బహుళ చతుర్దశి రోజున మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి నెల వస్తుంది. ఇది మాఘ బహుళ చతుర్దశి రోజు మనకు మహాశివరాత్రి అనేటువంటిది మనకు చాలా విశేషమైన రోజు. ఈ రోజున ఎవరైతే శివుణ్ణి అభిషేకం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి పురాణంలో ఉన్నది. అయితే ఐశ్వర్యం ఈశ్వరాడిచ్చేది. శివుణ్ణి పూజించిన వారికి ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటిది. మనము ప్రతి సోమవారం కూడా శివప్రీతిగా చేయాల్సిన పూజలు, ఏకబిల్వం చేత అర్చన ఇవి చేస్తూ స్వామివారికి ఈ రోజున విశేషంగా ఉపవాసం అనగా భక్తితో భగవంతుణ్ణి ఏమి తినకుండా మనము ఆరాధించడం వలన మనలోని సాత్విక భావాలు పెంపొంది పరమేశ్వరుని అనుగ్రహం శీఘ్రంగా పొందుతాం అనేటువంటిది మనకు ఈ మహాశివరాత్రి రోజున విశిష్టత. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున శిరస్నానం ఆచరించి భక్తులు ఎవరైనా ప్రాతకాలంలో శివదర్శనం చేసుకొని ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్ర జపం, శివున్నే గురువుగా భావించి శివాయ గురవే నమః అని చెప్పి శివున్నే గురువుగా భావించి సాక్షాత్ కైలాస పీఠాధిపతి పరమేశ్వరుడు మనసులో ధ్యానం చేసుకొని ఓం నమ శివాయ అని ఏకబిల్వం చేత బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ సమీపంలోనే ఆర్జలబావి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్తో కలిసి సందర్శించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించి పోలింగ్కు నియమించిన సిబ్బందితో మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి సందర్శించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించి పోలింగ్కు నియమించిన సిబ్బందితో మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ నెల 27న పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, నల్గొండ జిల్లాలతో పాటు తక్కిన 11 జిల్లాల ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులతో కూడిన బృందాలను పోలింగ్ కేంద్రాలలో నియమించినట్లు ఆమె వెల్లడించారు. సిబ్బంది అందరికీ 2 విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, వీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స మందులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రాధాన్యత, ఓటుపై అవగాహన కల్పించామని తెలిపారు.
ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులతో ఏదో ఒక దాన్ని చూపించి ఓటు వేయవచ్చని అన్నారు. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్కు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది పోటీలో ఉన్నారని చెప్పారు. నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అదనపు కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ARO జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్ఛార్జి DRO నల్గొండ RDO వై అశోక్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ AD శ్రీనివాస్, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బుధవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి గ్రామంలోని పురాతన కాకతీయుల కాలం నాటి శ్రీ ఎరకేశ్వర ఆలయం, మహాదేవ నామేశ్వర ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దంపతులు సందర్శించి పూజలు నిర్వహించారు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి గ్రామంలోని పురాతన కాకతీయుల కాలం నాటి శ్రీ ఎరకేశ్వర ఆలయం, మహాదేవ నామేశ్వర ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దంపతులు దర్శించి పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను ఆ మహాదేవుడు చల్లగా చూడాలని అన్నారు. పరమేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పర్యాటక శాఖ ద్వారా పిల్లలమర్రి గ్రామంలో పర్యాటక అభివృద్ధి కోసం 1.5 కోటి కేటాయించినట్లు చెప్పారు. గ్రామంలో స్థల సేకరణ చేసిన తర్వాత టూరిజం అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు. టూరిజం కార్పొరేషన్ ద్వారా ఇంకా 2 కోట్ల రూపాయలు కేటాయించి పిల్లలమర్రి గ్రామాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ओम वस्त्रमभिवस्त्राः सुभदान्यरुषावधेन सुदगा पूजमानः अभिचन्द्रा भर्तवे नो हिरण्याभ्यस्मादिनो देवतो ओम परमेश्वर देवताभ्यो नमः यो वै नाम ब्रह्मणो वेदः अमृतेनामुदाम्बुरीं सन्दृष्टन्दरमभयं भूस्माकृतमस्मभ्यं ओ दत्तां वर्णस्य मन्युः प्रियं ददानानावदेशि यत्र पराजिदानो अवनलयन्तं परमेश्वर सम्पूर्ण अनुग्रह कटाक्षसिद्धि द्वारा उन्नत राज्य अधिकार योग्यता सिद्धि द्वारा नरदिष्टि दोष परिहार निवृत्तिरस्तु शत्रुबाधा शत्रुपीडा परिहार निवृत्तिरस्तु तथास्तु. पार्वतीपते महादेव पंचामृत स्नान समर्पयामि स्नान त्रिपुरांधकाज त्रिकाग्निकालाज कालाग्निलिंगाన్ని స్పర్శించండి. చుక్కం మీద నీళ్ళు చల్లుకోండి అందరూ కూడా. నమస్కారం భగవాన్ విద్యారాజ మహాదేవాజ త్ర్యంబకాజ त्रिपुरांधकाज त्रिकाग्निकालाज कालाग्नि रुद्राज नीलकंठाज मृत्युंजयाज सर्वेश्वराज शिवाज శ్రీమన్మహాదేవాయ నమః. అయ్యా మీరందరూ కూడా ఒక్కసారి చేయి పెట్టి లింగం మీదకి ఒక్కసారి విభూతి రాయండి అంతా కూడా.
पार्वती हर हर महादेव। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। పర్వదినాన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవాది దేవుడైన మరి శివుడు ఈరోజు మరి శివరాత్రి జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మహాశివరాత్రిని ఆనందోత్సవాల మధ్యన జరుపుకుంటూ ఆ మహాశివుణ్ణి ఈరోజు ప్రార్థిస్తూ ముఖ్యంగా వారి కోరికలన్నిటిని కూడా ఆ భగవంతుడు తీర్చాలని, ముఖ్యంగా మా ప్రాంత ప్రజల సుఖ సంతోషాలను కూడా భగవంతుడు తీర్చాలని, కోరికలు తీర్చాలని, ముఖ్యంగా ఆ భగవంతుని ఆశీర్వాదం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నిటి కూడా అమలయ్యే రూపంలో భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ఈ శైవ మహాక్షేత్రాలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అభివృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కంకణ బద్దులై ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఈ గుళ్ళను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సంవత్సరానికి ఇక్కడ పిల్లల మరి గుళ్ళ అభివృద్ధి కోసం 1,500,00,000 రూపాయల నిధులు కూడా వెచ్చించడం జరిగింది. భవిష్యత్తులో వీటిని రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన శైవ క్షేత్రంగా, టూరిజం క్షేత్రంగా తీర్చిదిద్దే దాంట్లో మా ప్రభుత్వ పరంగా, టూరిజం పరంగా మేము ముందుంటామని ఈరోజు మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఈ పిల్లలమరి గ్రామంలో ఈ శివాన్ని దర్శనం చేసుకోవడానికి శివాలయానికి రావడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున మాకు మరి ఇక్కడ రిసీవ్ చేసుకొని మాకు ఈ దర్శనం ఇవన్నీ కల్పించిన గ్రామ నాయకులకు, మండల నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓట్ల సంఖ్య ఆధారంగా అవసరమైన సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పచెప్పాలని సూచించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ 1కి 2 సార్లు పోలింగ్ సామాగ్రి సరిచూసుకొని తీసుకొని వెళ్లాలని, ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. ఏముంది ఇప్పుడు ఇట్లా పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ మీకు సంబంధించిన ఐడి కార్డు వేసుకుని డైరెక్ట్ నువ్వేం బయలుదేరం ఫోన్ ఉంటావుగా కదా మా అబ్బాయి నేను అవసరం లేదు. మిగతా 2 కూడా చెప్తాను.
ఇచ్చారు కదా ఇంటిమేషన్ ఇస్తారు కదా 3 నెలల ముందని ఒకవేళ ఎవరన్నా రానట్టుకుండి తర్వాత మధ్యలో మేము ఇంటికి పోయి వస్తామంటే దయచేసి కన్సిడర్ చేయకండి. బస్సులో పోయిన వాళ్ళు మళ్ళీ అదే బస్సులో రిసెప్షన్ సెంటర్కి వెళ్ళాలి. మేము ఓటింగ్ కంప్లీట్ అయినాక ఇదే బస్సులో రిటర్న్ బస్సులో ఇంకున్నాయి ఎందుకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రాంత ప్రసిద్ధ బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద బుధవారం బాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు పిల్లి పద్మావతి ప్రభాకర్, మూదాం వెంకటేష్, కోలా గోపాల్, లక్ష్మి ట్రస్ట్ వ్యవస్థాపకులు సహకారంతో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అదేవిధంగా తరలివచ్చిన భక్తులకు పండ్లు పంపిణీ, తాగునీటిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రాంత ప్రసిద్ధ బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద బుధవారం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు పిల్లి పద్మావతి ప్రభాకర్, మూదాం వెంకటేష్, కోలా గోపాల్, లక్ష్మి ట్రస్ట్ వ్యవస్థాపకులు సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అదేవిధంగా తరలి వచ్చిన భక్తజనులకు పండ్ల పంపిణీ, తాగునీటిని అందజేశారు. ఈ సందర్భంగా అన్నదానం చేయడంతో పాటు పండ్ల పంపిణీ, తాగునీరు అందించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడాగంబాల బస్తీ కేంద్రంగా నిర్వహిస్తున్న బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారు 5 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుగ్గ రాజన్న క్షేత్రంలో కూడా భక్తులకు అన్నదానం మరియు పండ్లు పంపిణీ, అల్పాహార పంపిణీ, తాగునీటి పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇట్లా అన్ని రకాల ఆహార అవసరాలు తీర్చుతూ వారి కృతజ్ఞతలకు పాత్రులవుతున్నారు. ధన్యవాదాలు.
నల్గొండ పట్టణంలోని శివాంజనేయ గార్డెన్స్లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ వారియర్స్ కప్ 2025లో చండూరు గాంధీజీ పాఠశాల విద్యార్థులు ఏకంగా 10 బంగారు పతకాలు, 7 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు, 4 ప్రశంస పతకాలు సాధించి విజయ దుందుబి మోగించారు. విజేతలైన విద్యార్థులను చండూరు ఎస్ఐ నర్సింగ్ వెంకన్న బహుమతులను, మెడల్స్లను, సర్టిఫికేట్లను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని శివాంజనేయ గార్డెన్స్లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ వారియర్స్ కప్ 2025లో చండూరు గాంధీజీ పాఠశాల విద్యార్థులు ఏకంగా 10 బంగారు పతకాలు, 7 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు, 4 ప్రశంసా పతకాలు సాధించి విజయ దుందుబి మ్రోగించారు. విజేతలైన విద్యార్థులను చండూరు ఎస్ఐ నర్సింగ్ వెంకన్న బహుమతులను, మెడల్స్ను, సర్టిఫికెట్లను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఈ విద్యార్థులు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించి చదువుకున్న పాఠశాలకు, పుట్టిన గ్రామానికి మరియు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కరాటే శారీరక దృఢత్వానికి, మానసిక వికాసానికి దోహదపడుతుందని, ప్రతి విద్యార్థి అంకితాభావంతో కరాటేను నేర్చుకుని రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, కరాటే కోచ్ శ్రీధర్ సాగర్, గణేష్ యాదగిరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అరే అదే బొట్టు తెలుస్తుంది. అందరూ అలాగనే ఉండండి, గ్రూప్ ఫోటో దిగా.
పార్టీ కొంచెం చూసుకోండి కంట్రోలింగ్ చేయండి. జాగ్రత్త వెనక్కి చూసుకోండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి దంపతులు, ఉప్పల సత్యనారాయణ దంపతులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి దంపతులు, ఉప్పల సత్యనారాయణ దంపతులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. అనంతరం దేవాలయం ఆవరణలో నిర్వహించిన సామూహిక రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమంలో నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య దంపతులు భక్తులతో కలిసి పాల్గొని మండల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న భక్తుల కొరకు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సౌకర్యార్థం అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో దేవాలయ కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా దీక్షలు పూర్తయిన అనంతరం గురువారం దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు భక్తులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓం శాంతి శాంతి శాంతి. పయాధి పంచామృత స్నానం దీర్ఘావో భవంతురః దధికర పెరుగు దధికరావరణో అకాశం విష్ణురస్తస్య వాజినః సురధినో ముఖ కళత్తాళ ఆయుగం సితాధితం घृतमनुक्षे घृतमस्य योनिः घृते श्रिये घृतमस्य धावः अनुस्वधनालः आधये स्वस्ताः घृतं मनुष्यभक्तिहर्यं स्वागपवस्वदिव्याय जन्मने तेने स्थापयामि अथनाष्टापयामि घृतं मनुक्षे घृतमस्य योनिः नैवि घृतेश्रिये घृतमस्य धावः अनुस्वधरावः आकवर्धिने स्वाहा अवगिरिष्ठाय स्वाहा नमो हर्षवाय सवामनाय स्वाहा नमो ज्येष्ठाय जगनिष्ठाय स्वाहा पूर्वजाय च परजाय च नमः स्वाहा नमो मध्यमाय
स्वाहा कन्याय नमः स्वाहा गौर्वर्याय च खल्याय स्वाहा श्लोक्याय च वसान्याय च नमः स्वाहा भवन्याय च कक्षाय स्वाहा स्वाहा शूराय च नमः विने च वरोधिने च स्वाहा बिलिबिने च कवचिने च नमः स्वाहा सुदाय सुत स्वाहा तीक्ष्णे च श्रुत्याय च मध्याय च नमः स्वाहा वकाट्याय च नीप्याय च स्वाहा शूद्याय च सरस्वाहा वर्ष्याय रावर्ष्याय च स्वाहा मेघ्याय च विद्युत्याय च नमः स्वाहा ऐद्र्याय जाप्याय च स्वाहा वात्याय च रेश्म्याय च नमः स्वाहा नमो वास्तव्याय च वास्तवाय च स्वाहा सोमाय च रुद्राय च नमः स्वाहा अत्रे शनीयते स्वाहा वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः स्वाहा शम्भवे च मजोभवे च नमः स्वाहा शङ्कराय च महेश्वराय च स्वाहा भाय च शिवराय च नमः स्वाहा कारणाय स्वाहा आर्याय च लाद्याय च नमः स्वाहा वशिष्ठ्याय च फेन्याय च स्वाहा गत्याय च प्रभात्याय च नमः स्वाहा अरण्याय च स्वाहा गोष्ठ्याय च गृह्याय च नमः स्वाहा मस्तल्प्याय च गेह्याय च स्वाहा वात्याय च गह्वरे सोमवारक्षणे च स्वाहा अभिरेतो स्वाहा विक्षिप्तकेभ्यो देवानां देवानां स्वाहा स्वामी वक्केभ्यो देवानां स्वाहा బుధవారం శివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ పరిధిలో గల మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాడపల్లికి వచ్చిన భక్తులకు 9 రకాల సేవా కార్యక్రమాలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. బుధవారం శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ పరిధిలో గల మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాడపల్లికి వచ్చిన భక్తులకు 9 రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 200 మంది సేవాదళ సభ్యులు పాల్గొన్నారు.
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్యసాయి సేవా సంస్థలు నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో స్వామి యొక్క సమక్షంలో ఈ యొక్క మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి వారి సన్నిధిలో గత 40 సంవత్సరాలుగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం మాకెంతో ఆనందదాయకంగా, స్వామి ఇచ్చిన స్ఫూర్తితో స్వామి సమాజ సేవకే ఈ జీవితం అంకితము అని చెప్పిన సందర్భాన్ని చూసుకుంటూ స్వామి ఇచ్చిన బాటలో, స్వామి చెప్పిన బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఈ యొక్క శివరాత్రి పూర్వదినాన్ని పురస్కరించుకొని మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో నదిలో ప్రజలు దిగి ఇబ్బందులు పడకుండా నది ఒడ్డున కొంతమంది సేవాదాలు ఉంటారు. గుడిలో కొంతమంది చిన్న పిల్లలకి పాలు అందిస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని, అదేవిధంగా భక్తులందరికీ కూడా దాహార్తిని తీర్చడానికి మా యువత క్యాన్లు భుజానికి వేసుకొని ఈ క్యాన్ల ద్వారా అందరికీ దాహార్తిని తీరుస్తూ ఉంది. అదేవిధంగా క్లాక్ రూమ్ అని పెట్టి పాదరక్షలు అందరికీ కూడా పాదరక్షలు సేవ్ చేస్తూ భద్రపరుస్తూ వారందరి యొక్క ఆదరాభిమానాలు స్వామి యొక్క అనుగ్రహంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలలో భాగంగా ఈ నెల 23 ఆదివారం చండూరు మున్సిపాలిటీ ప్రజలలో 400 మందికి పైచిలుకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 110 మందిని కంటి ఆపరేషన్లకు పంపించారు. మంగళవారం మరియు బుధవారం రోజులలో కంటి ఆపరేషన్లను చేయించుకొని తిరిగి చండూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలలో భాగంగా ఈ నెల 23 ఆదివారం చండూరు మున్సిపాలిటీ ప్రజలలో 400 మంది పైచిలుకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 110 మందిని కంటి ఆపరేషన్లకు పంపించారు. మంగళవారం మరియు బుధవారం రోజులలో కంటి ఆపరేషన్లను చేయించుకొని తిరిగి చండూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన శంకర కంటి ఆసుపత్రి నందు కంటి ఆపరేషన్ చేయించుకున్నామని, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారని, ₹1 ఖర్చు లేకుండా చండూరు నుండి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించడమే కాకుండా భోజన వసతులు కల్పించి మందులు కళ్ళజోళ్ళు ఇచ్చి పంపించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇట్టి సంతోషానికి కారణమైన సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ చేయించుకొని వచ్చిన వారికి ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు భూతరాజు దశరథలు పండ్లు, జ్యూస్లను అందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, బోడా విజయ్, కారింగు వేణు, కారింగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంత మునుగోడు ఎక్కువ ఆరుగురు ఎమ్మటి పోయేటోళ్ళు, 61 మంది బండ్లు. మంచిగా నిమ్మలంగా పోయిరాంది, ఏం భయం లేదు. రేపు పొద్దుగాల ఆపరేషన్ చేస్తారు, రేపు సాయంత్రం నేను వస్తా, వీలైతే అడిగి వస్తా. అంతమంది పోయించిన వాళ్ళు అందరూ మంచిగా చేసుకుని వచ్చిర్రు, ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఒక్కరికో ఇద్దరికో మీ 55 మందిలా ఆడిపోయినాక టెస్ట్లల్లా చేయమంటే కూడా మీరేం టెన్షన్ పడకూరి, మళ్ళీ 15 రోజుల తర్వాత చేస్తారు. మళ్ళీ ఒకవేళ ఏదైనా కారణంతో ఒకరిద్దరికి ఎవరికన్నా ఆరోగ్యం మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే అట్లా ఇట్లా అంటే అప్పుడు మళ్ళీ చేపిద్దాం. మళ్ళీ చండూరులో ఇంకో 20 రోజులు అయినాక చండూరులోనే క్యాంప్ పెడుతున్నాం. ఆ రోజు కూడా ఇంకెవరు ఉంటే తీసుకురాదు. ఇక సరే సార్ మాకు खबर है
కొద్దిగా ఒక్కొక్కరు దిగు. కవరింగ్ బాబు కూర్చో పేషెంట్ కూర్చో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో నూతన శివాలయం, హనుమానాలయం, నవగ్రహ విగ్రహాల నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమములు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం రోజున యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కలన్యాస, ప్రాణప్రతిష్ట, విశేష అభిషేక పూజలు, అష్టదిగ్బాలక బలి, దిష్టి కుంభం, మహాపూర్ణాహుతి పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో నూతన శివాలయం, హనుమానాలయం, నవగ్రహ విగ్రహాల నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం రోజున యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కళాన్యాసం, ప్రాణ ప్రతిష్ట, విశేష అభిషేకం, పూజలు, అష్ట దిక్పాలక బలి, దిష్టి కుంభం, మహాపూర్ణాహుతి పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొని మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాకతో గ్రామస్తులు ఎంతో సంతోషం వెలుబుచ్చారు. గ్రామస్తులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అండెం సంజీవరెడ్డి, ఈరసపు యాదగిరి గౌడ్, ద్యాప కృష్ణారెడ్డి, ఏలూరి రామరెడ్డి, నూనె మందుల వెంకటేశ్వర్లు, కోల్కొండ యాదగిరి, అండం వెంకటరెడ్డి, ఆలేటి కృష్ణారెడ్డి భక్తులు పాల్గొన్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళు పరాయి వాళ్ళ తెలుస్తలేదు ఇక్కడ. అదే మరి ఒక్కల గుంతు తాళు కట్టున్నాయి. అందరూ కూడా భగవంతుని నామస్మరణాన్ని అంటూ ఉండాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జ్యోత్యాయ వై నమః. భవే భవేనాథ భవోద్యోత్యమ. భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమదమాయ నమః. సర్వభూత దమనాయ మనోన్మనాయ.
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते लक्ष्मी नारायणाभ्यां नमः उमामेश्वराभ्यां नमः सर्वेभ्यो महादेवेभ्यो ब्राह्मणेभ्यो नमः श्रीशैलस्योत्तरप्रदेशे कृष्णा गोदावरीदेशे समस्त देवता ब्राह्मणादिहर गुरु चरण सन्निधो ब्रह्महरिप्राराष्टे श्वेतवराकल्पे वैवस्वतमनमन्त्रेकलिगे प्रवादे अस्मिन्वर्तमानेन व्यवहारिकतान्द्रमानेन प्रभुवादि सृष्टिसम्पत्तनमध्येवत्तरे क्रोधिनाम संवत्सरे उत्तरायणे सिन्धुमाघमासे महाशिवरात्रि पर्वकाले भाद्रवा सौम्यवादने नष्टायां शुभजितो బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఉప ఆలయ అయిన పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయము నిత్యహవనము శివ పంచాక్షరి జపములు నందీశ్వర పారాయణములు పంచసూక్త పఠనములు మూలమంత్ర జపములు వివిధ పారాయణములు వేద పండితులు వివరించారు. नमस्ते अस्तु दंडने बाहुभ्यामुदे नमः या तैषु शिवतमा शिवं बभूव वेदनुः शिवाचागशैः या विशुं गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवां गिरित्रतां कुरुमाहिगुं चेत् पुरुषं जगतो शिवे यथा तत्सर्वमित्यगतजक्ष्मगुं सुमना असतो अद्यमोचकविभक्ता प्रथमो दैत्यो विशको अहेगुष्ट सर्वाद्यं भजन् सर्वाष्टयातु धान्यः असो याष्टदेहस्तैषवः पराता भगवोपता अवतत्यदनुस्मगुन्दहस्राक्षशते निशीर्यप्याज च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पकल्पाय च नमो जघन्याय च पुत्र्याय च नमः सोऽप्याय च पुरुषमे महर्षमे गम्भीक्षमे ज्ञात्रंशमे सूष्यमे प्रसूष्यमे शीरंशमे लजस्तमर्तंशमे मृतंशमे इक्ष्मंशमे रामजष्टमे जीवादिष्टमे दीर्घायुष्मंशमे रवित्रंशमे वदंशमे सुगंशमे श्रियंशमे सूषाशमे विद्दिष्टमे भूतंशमे भूतिष्ठमे वसुचमे सतिष्ठमे कर्मचमे शिक्तिष्ठमे अर्धष्टम येमष्टम विश्वनाथाय मंगलम् योदातं सुवर्णमन्त्रपुष्पं समर्पयामि अन्यथा शरणं नास्ति ममेव शरणं मम యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో వేంచేసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర మాస శ్రవణ నక్షత్రం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో పంచసూక్తాలు మన్యసూక్త పఠనాలతో శాస్త్రోక్తంగా కుంభమేళ
సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, వారణాసి, అయోధ్య పుణ్యక్షేత్రాల నదుల నుండి తెచ్చిన జలాలతో వేదమంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో వేంచేసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర మాసం శ్రవణ నక్షత్రం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో, పంచసూక్తాలు, మన్యసూక్త పఠనాలతో స్తోత్రంగా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, వారణాసి, అయోధ్య పుణ్యక్షేత్రాల నదుల నుండి తెచ్చిన జలాలతో వేదమంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి, కమిటీ సభ్యులు, భక్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారిని నూతన వస్త్రాలతో, పూలమాలలతో శోభయానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు, సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. హెడ్లైన్స్ మరోసారి. బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేశామని తెలిపిన జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి. పిల్లలమర్రి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన చండూరు గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులను అభినందించిన చండూరు ఎస్ఐ నర్సింగ్ వెంకన్న. నాంపల్లిలో అరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్మోగిన శివాలయాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాడపల్లికి వచ్చిన భక్తులకు 9 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోడి శ్రీనివాసులు. గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో గల నూతన శివాలయం, హనుమాన్ ఆలయంలో నవగ్రహ విగ్రహాల నిర్మాణ ప్రతిష్ఠ. రఘునాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.